ఇంటర్మీడియట్ పై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్ ప్రవేశాలకు సమయం తక్కువగా ఉంది. పాఠశాల విద్యలో ఇంటర్ బోర్డు విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు నష్టపోకుండా వెంటనే అడ్మిషన్లు చేపట్టాలని సూచించారు సీఎం రేవంత్. ఇంటర్మీడియట్ ను రద్దు చేసి సీబీఎస్ఈ లాగా 11, 12 తరగతులు నిర్వహించాలని, దీంతో డ్రాపౌట్ సంఖ్య తగ్గుతుందని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సీబీఎస్ఈతో పాటు మెజారిటీ రాష్ట్రాలు 11, 12 తరగతుల విధానాన్ని అనుసరిస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం ఇంటర్మీడియట్ విద్య వేరుగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి వరకు చదివిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఆ తర్వాత ఇంటర్మీడియట్ కు వేరుగా ఉన్న కాలేజీల్లో చేరడం లేదు. 10th తోనే విద్యను నిలిపివేస్తున్నారు. అందుకే ఇంటర్మీడియట్ ను వేరుగా కాకుండా 11, 12 తరగతులుగా కొనసాగించాలని సీఎం రేవంత్ గతంలో అధికారులకు సూచించారు. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఈ విధంగానే సిఫార్సు చేసింది. ఇటీవల ఇంటర్మీడియట్లో ప్రవేశాలు నిలిపివేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సీఎం రేవంత్ ఇంటర్మీడియట్ రద్దుపై విద్యాశాఖ అధికారులతో చర్చించారు. విలీనంతో ముడిపడిన సాంకేతిక సమస్యలను అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. విలీన ప్రక్రియకు సంబంధించి భాగస్వామ్యులతో విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై నియమించిన కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. ఇంటర్ రద్దుపై శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్.